దేశంలో ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలు బాగుండాలి, బడ్జెట్ పెరగాలి, టీచర్లను నియమించాలి అంటూ ఉంటారు. కానీ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే పిల్లలకు చదవడానికి ముందు వాళ్ళకి ఆవశ్యకత ఉన్న కుటుంబం ఉండాలి. వాళ్ళను బడికి పంపే తల్లిదండ్రులు శ్రద్ధగా ఉండాలి. అదే ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం ద్వారా చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి 15,000 రూపాయల లబ్ధి లభిస్తోంది. అందులో 13,000 రూపాయలు నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలోకి వస్తుంది. మిగిలిన 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ వినియోగించబడుతుంది. ఈ పథకాన్ని అందరికీ అర్హులుగా ప్రకటించలేదు. కొన్ని నియమాలు ఉన్నాయి. పేద కుటుంబాలు అయి ఉండాలి, పిల్లలు 75% వరకు స్కూల్ కి హాజరవ్వాలి, బ్యాంక్ అకౌంట్స్ NPCI ద్వారా ఆధార్ తో లింక్ అయి ఉండాలి. జూన్ 12న మొదటి విడతగా 67,27,000 రూపాయలు తల్లులకు 13,000 రూపాయలుగా జమ చేశారు. మొత్తంగా 8,745 కోట్లు నేరుగా విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి పంపారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే కొంతమందికి డబ్బులు రాలేదు. వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే పేరు లిస్టులో లేదు, అకౌంట్ లింక్ కాలేదు, లేదా ఎలిజిబిలిటీలో కాస్త డౌట్ ఉంటుంది. అందుకే జూన్ 26 లోపు ఫిర్యాదు ఇవ్వచ్చు. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం కూడా చెప్తుంది. దీంట్లో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల అకౌంట్ లోకి డబ్బులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇంకా తమ ఖాతాల్లో నగదు జమ కానట్లయితే తల్లుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను అందుబాటులో ఉంచారు. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ ను మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ కింద ఇస్తున్నాను, చూడండి. వెబ్సైట్ విజిట్ చేసి స్కీమ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి తల్లికి వందనం పథకం సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ 2025-26 సెలెక్ట్ చేసుకోండి. కావాల్సిన సమాచారం ఇవ్వడం ద్వారా స్టేటస్ అనేది మీకు లభిస్తుంది. ఎలా ఉంది ఏంటి అనేది. దీంతో పాటుగా వాట్సాప్ లో మనమిత్ర నెంబర్ 9552300009 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయండి. అందులో సేవలను, పథకాలను మీరు ఎంచుకొని క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ నుంచి ఆప్షన్స్ అనేది వస్తాయి కదా, అప్పుడు తల్లికి వందనం స్థితిని మీరు ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇక లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు కార్యక్రమాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉండి తల్లికి వందనం అందకపోతే అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకొస్తే వాటిని వెంటనే కరెక్ట్ చేసి అలాంటి వారికి కూడా సహాయం అందిస్తామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాక వారి తల్లుల అకౌంట్ లోకి జూలై 5న ఈ నగదు అనేది జమ అవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ పథకంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాయింట్ ఆఫ్ వెంకీ.